నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కాశీనగరానికి రక్షకుడు కాలభైరవుడు. కాలభైరవుడు తీక్షణ దౌష్టుడుగా ఖడ్గధారిగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పబడింది. యం 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 యక్షరూపం దశదిశి విదితం భూమికంపాయమానం సంసం సంహారమూర్తిం శిరముకుటజటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. రం 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 రక్తవర్ణం కటికటితనం తీక్ష్ణదముష్ట్రాకరాళం ఘం 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 ఘోషఘోషం ఘమ ఘమ ఘటితం ఘర్ఘరం ఘోరనాదం కం 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 కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం కామదేహం తం 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 దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. లం 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 వదంతం లల లల లలితం దీర్ఘజిహ్వాకరాళం ధుం 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 ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపం రుం 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 రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం నం 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 నగ్నరూపోషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. వం 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 వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరంతం ఖం 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 ఖడ్గహస్తం త్రిభువన విలయం భాస్కరం భీమరూపం చం 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 చలిత్వా చల చల చలితాచ్చాలితం భూమిచక్రం మం 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 మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. శం 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 శంఖహస్తం శశికరధవళం మోక్షసంపూర్ణతేజం మం 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 మహాంతం కులమకుళకులం మంత్రగుప్తం సునిత్యం యం 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 భూతనాథం కిలి కిలి కలితం బాలకేళి ప్రధానం అం ఉం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. ఖం 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 ఖడ్గభేదం విషమృతమయం కాలకాలం కరాళం క్షం 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 క్షిప్రవేగం దహ దహ దహనం తప్త సందీప్యమానం హౌం 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 కారనాదం ప్రకటిత గహనం గర్జితైర్భూమికంపం వం 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 బాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. సం 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 సిద్ధియోగం సకలగుణమఖం దేవదేవం ప్రసన్నం పం 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 పద్మనాభం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రం సం సం పం 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 పద్మనాభం హరిహరనయనం చంద్రసూర్యాగ్నినేత్రం ఐం ఐం ఐశ్వర్యనాథం సతతభయహరం పూర్వదేవస్వరూపం రౌం 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 రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. హం 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 హంసయానం అపితకలహకం ముక్తయోగాట్టహాసం దం 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 నేత్రరూపం శిరముకుటజటాబంధబంధాగ్రహస్తం టం 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 టంకారనాదం త్రిదశలటలటం కామగర్వాపహారం భృం 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 భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. యారాలావా శేష సహా ఈ అక్షరాలు మొదట్లో పెట్టి ఈ స్తోత్రం తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవ అష్టకంగా ప్రసిద్ధమైంది. ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతం భైరవస్యాష్టకం యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహరణం డాకినీ శాకినీనాం వశ్యేద్ధివ్యాఘ్రసర్పౌ హుతవః సలిలే రాజ్యశంసస్య శూన్యం సర్వా నశ్యంతి దూరం విపద ఇతి భృత్యం చింతనాత్ సర్వసిద్ధం. ఇలా
సర్వసిద్ధి ప్రదాయకుడు, సర్వశక్తి ప్రదాయకుడు అయినటువంటి భైరవుని గురించి ఈ ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం అక్షర నాద సముల్లసితమైనటువంటి ఒక అద్భుతమైన స్తుతి ఇది. భైరవుడు ఎప్పుడు వచ్చాడు, ఎలా పుట్టాడు అన్న దాని గురించి కథలు 2-3 రకాలుగా ఉన్నాయి. ఇంతకుముందు ఒక కథను స్మరించడం జరిగింది. ప్రళయకాలంలో ఆ తాండవం చేత అలసిపోయినటువంటి భైరవుడు జలం కోసం కాశీలో అడుగుపెట్టి తన శూలాగ్రంతో భూమిని గురించి జలాన్ని పుట్టించాడు అని ఒక కథ ఉన్నది. మరొకటి ఏమిటి అనంటే ప్రసిద్ధమైనటువంటి కథ, మేరు పర్వత ప్రాంతంలో బ్రహ్మదేవుడు కొలువుతీరి ఉన్నట్ట. సభాసదులైనటువంటి మునీంద్రులు ఆయన సన్నిధిలో ఉంటారు. తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని ముక్తికి చెందినటువంటి వాళ్ళు చాలామంది బ్రహ్మలోకంలో ఉంటారు. అది కాక ఆదిమునులు చాలామంది బ్రహ్మలోకంలో ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా కొలువుదీరి ఉన్నటువంటి సమయంలో మునీశ్వరులు బ్రహ్మదేవుని అడిగారట, అవ్యయతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఏది శాశ్వతమైనదో, ఏది నిత్యమైనదో, ఏది సత్యమైనదో దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకు వాంగ్మయాన్ని పరిశీలించేటట్లయితే శివుడు, విష్ణువు, ఇట్లా పంచాయతన దేవతలు వీళ్ళందరూ ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు. కానీ ఇంద్రుడు సర్వాధికుడు అని కావ్యకంఠ గణపతి మీద ప్రతిపాదించిన ఒక వాదము ఉన్నది. ఇది కాక బ్రహ్మమతం ఆది అయినటువంటి మతం అని కూడా ఉన్నది. అంటే మొట్టమొదటి బ్రహ్మదేవుడే ఉండేవాడు, ఆయనే సృష్టికర్త, ఆయనలో నుంచే విష్ణువు పుట్టాడు, ఆయనలో నుంచే శివుడు పుట్టాడు. ఇలా బ్రహ్మ పురాణానికి సంబంధించిన గాథల్లో బ్రహ్మదేవుడే ఆదిదేవుడిగా చెప్పబడింది. జగదాదిరనాదిస్త్వం జగదంతో నిరంతకః జగద్యో నిరయోనిస్త్వం జగదీశో నిరీశ్వర. నీవు నిరీశ్వరుడివి, నీవే ఈశ్వరుడివి, నిన్ను మించినటువంటి వాళ్ళెవరూ లేరు, నీకు ప్రభువులెవరూ లేరు, సృష్టికి మొదట నువ్వే అని చెప్పి బ్రహ్మదేవుని స్తుతించటం కనిపిస్తుంది. అంతేకాదు ఆది కాలంలో అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణే స్తోత్రం చేసేవాళ్ళు, బ్రహ్మదేవుని గురించే తపస్సు చేసేటువంటి వాళ్ళు. ఆయనే అందరికీ అధికారాలు ఇచ్చినట్టుగా మనకు పురాణ వాంగ్మయంలో ఒక విభాగం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు దేవాలయాలలో కూడా చూడండి, బ్రహ్మోత్సవాలు అంటారు. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, మల్లికార్జున స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఇట్లా బ్రహ్మోత్సవాలు ఏమిటి అని అంటే కొన్ని చోట్ల ఏం చెబుతున్నారంటే వెంకటేశ్వర స్వామికి మొదట్లో బ్రహ్మ ఉత్సవాలు చేశాడు ప్రతిష్ఠ చేసిన తర్వాత, అందుకని బ్రహ్మోత్సవాలు వచ్చినాయి అని కొంతమంది పండితులు చెబుతూ ఉన్నారు. కొందరు అనేది ఏమిటి అని అంటే అసలు మొట్టమొదట బ్రహ్మకి ఆలయాలు ఉండేవి, ఆ తర్వాత రుద్రుడి శాపం వల్ల ఆయనకు పూజార్హత పోయింది, కానీ అంతకుముందు బ్రహ్మకే ఆలయాలు. అందువల్ల ఏమిటి, బ్రహ్మ ఆలయాలను ఎప్పుడు ప్రతిష్ఠ చేశారో అది బ్రహ్మోత్సవం అయింది. ఆ బ్రహ్మోత్సవం అనేటువంటిది ఎలా అయింది అని అంటే కాలక్రమాన మనకు భాషలో కొన్ని పరిణామాలు వస్తూ ఉంటాయి. ఏ ప్రాపర్ నౌన్ హ్యాస్ బికమ్ ఏ కామన్ నౌన్ అని చెప్పి, ఉదాహరణకు ఇంట్లో పురోహితుడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళి జరుగుతున్నది, కళ్యాణం చేయిస్తున్నాడు, పురోహితుడు ఎక్కడున్నాడు అని అంటారు. కొంతమంది వశిష్ఠుడు ఎక్కడున్నాడో చూడండి అని అంటారు. అంటే పౌరోహిత్యం చేసేటువంటి వాడికి వశిష్ఠుడు అనేటువంటిది ఒక కామన్ నౌన్గా వచ్చిందన్నమాట. అసలు మహర్షి వశిష్ఠుడు ఉన్నాడు, ఆ వశిష్ఠుడు ఆయన ప్రాపర్ నౌన్, ఇది కామన్ నౌన్గా మారిందన్నమాట. అలానే ఇక్కడ కూడా బ్రహ్మదేవుడికి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి మొదట్లో, దాన్ని బ్రహ్మోత్సవాలు అనేవారు. ఆ తర్వాత మిగతా దేవతలకు కూడా ఆ పేరే వచ్చింది అని ఒక వాదం. సరే, ఇది ఎలా ఉన్నా ఈ కథ పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ. బ్రహ్మదేవుడు కొలువుదీరి ఉన్నాడు, మునీశ్వరులు అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఇంకెవరిని అడుగుతారు, అడిగే ప్రశ్న ఏముంది, నేనే అన్నింటికీ మూలం, నేనే సృష్టి స్థితి లయములను చేసేవాడిని, వాటి కోసం రకరకాల దేవతలను నేను సృష్టించాను,
స్థితి కోసం విష్ణుమూర్తిని సృష్టించాను, లయం కోసం రుద్రుడిని సృష్టించాను నేనే అంటే అప్పుడు యజ్ఞపురుషుడు అన్నట్ట ఆయన. నేనే యజ్ఞో వై విష్ణు అని అంటారు కదా, అందువల్ల నేను విష్ణువును, యజ్ఞస్వరూపుణ్ణి, నేనే అవ్యయుణ్ణి, నేను తప్ప ఇంకెవరూ లేరు అన్నట్ట. అంటే 4 వేదములు ఉన్నాయి. 4 వేదములు అన్నవి సర్వేశ్వరుడు శివుడు మీరిద్దరూ కాదు అని వేదములు ఉన్నాయట. అంటే అప్పుడు బ్రహ్మ అంగీకరించలేదు, యజ్ఞపురుషుడు కూడా అంగీకరించలేదు. అయితే అప్పుడు వాళ్ళ ముందు ఒక అఖండమైనటువంటి తేజస్సు దశ దిశా పూర్ణమై ఉదయించింది. ఆ తేజస్సులో నుండి ఏ పాతాళంలో ఉదయించిందో, ఎక్కడ మొదలేదో తెలియదు, ఆకాశం దాకా అది ఎలా వ్యాపించింది. ఒక దివ్యమైనటువంటి తేజస్సు. దాంట్లో నుంచి చంద్రధరుడు శూలపాణి అయినటువంటి శివుడు అవతరించాడు. అవతరించి అప్పుడు కూడా బ్రహ్మ అంగీకరించలేదు, యజ్ఞపురుషుడు అంగీకరించలేదు. నేనన్నాడు, శూలధర, డమరుధర, నువ్వు ఒకప్పుడు నా లలాటంలో పుట్టావు, నువ్వు రోధిస్తూ ఉంటే నీకు రుద్రుడు అని పేరు పెట్టాను నేను, నువ్వేదో ఇప్పుడు గొప్పవాడిగా అలా నిల్చుంటావేమిటి అన్నాడు. అంటే శివుడికి ఆగ్రహం కలిగిందిట. ఆగ్రహం కలిగితే ఆ రోష విస్ఫురణలో నుండి ప్రళయ భయంకరుడైనటువంటి భైరవుడు ఉద్భవించాడు. ఢమార్భటి డమరు డక్కాధ్వని 10 దిక్కులందును భ్రమసిపారా. ఢక్కాధ్వని 10 దిశలు వ్యాపించిందిట. గళ్ళమూల నిర్గళ కాలకూటచ్చవి అర్కబింబంబు మాయంబుషేయా. ఆయన కంఠంలో ఉన్నటువంటి కాలకూట విషం అది నల్లటి కాంతులు విరజిమ్ముతూ ఉంటే, ఈయన ఆకాశం అంతా ఎత్తు లేచి నిల్చొని ఉంటే ఆ నల్లటి కాంతి సూర్యబింబాన్నే మరుగుపరిచేటట్లుగా చేసిందిట. పాలదృగ్భవ సముద్భట శిఖిజాలంబులు ఉదలులనన్నింటినుడుకబెట్ట. ఆయన కన్ను కొంచెం తెరిచాడు, అగ్ని జ్వాలలు వస్తున్నాయి, అన్ని సముద్రాలు, 7 సముద్రాలు కూడా ఉడికిపోతున్నాయిట ఆ వేడికి. కుటిల్ల పాటల జటాంకుర ఘట్టనంబుల జగదండ సీమ బెజ్జములు బుత్స. ఆ జటాంకురములు, ఆయన జడలలో పుట్టినటువంటి ఆ కేశపాశం ఈ భూమిని గుచ్చుతూ ఉంటే, ఆ వెంట్రుకలు భూమిని గుచ్చుతూ ఉంటే భూమికి చిల్లులు పడిపోతున్నదిట. సంభవమునుందే హరునవష్టంభరభస శుద్ధదవగాఢ రోష విస్ఫురణ వలన విశ్వసంహార సన్నాహ విషమ సుషుమ పరుష దుర్భైరముండగు భైరవుండు. ప్రపంచాన్నే సంహరిస్తాడా అనేటువంటి అతి భయంకరమైన రూపంతో భైరవుడు ఉద్భవించి విరూపాక్షుడు పరమేశ్వరుడు శివుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనలో నుండి పుట్టినవాడు, ఆయన రోషంలో నుండి పుట్టినవాడు, ఆయన క్రోధంలో నుండి పుట్టినటువంటి వాడు. బ్రహ్మదేవుడు 5వ ముఖాన్ని గిల్లివేశాట. వెనకటి రోజుల్లో ఒకసారి ఓ హంతకుడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, నేను హత్య చేశానండి, నా పాపం పోయేది ఎట్లా అన్నాడు. ఏం చేశామన్నాడు. నేను నా శత్రువు యొక్క తలకాయ గిల్లి వేశాను అన్నాడు. అంటే తలగిల్లటం అనేటువంటిది కొన్ని ప్రాంతాలలో చంపడానికి ఆచారంగా ఉన్నది. అప్పుడు ఏం చేయాలో తోచక బ్రహ్మదేవుడు భయపడిపోయి శివుణ్ణి శతరుద్రీయములతో స్తోత్రం చేశాట. యజ్ఞపురుషుడు కూడా, విష్ణుమూర్తి కూడా శైవ స్తోత్రములు పఠించాడు. అప్పుడు శరణాగత వత్సరుడైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళను మన్నించి, తనలో నుండి పుట్టినటువంటి ఆ భైరవుడు బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించాడు కనుక ఆ శిరస్సు వచ్చి ఇతడి చేతికి అంటుకున్నదట. అంటుకుంటే, నీవు లోకాచార ప్రకటనార్థం, నువ్వు బ్రహ్మ యొక్క కపాలాన్ని, బ్రహ్మను శిరస్సును ఖండించావు కాబట్టి నువ్వు చేసింది రైటే, నా ఆజ్ఞ ప్రకారమే చేసావు. కానీ లోకంలో ఆచారం, బ్రహ్మహత్య అన్న ఆచారం ఉంది కనుక ఆ బ్రహ్మ కపాలాన్ని ధరించి లోకాచారం చూపించటం కోసం భిక్షాటనం చెయ్యి అన్నట్ట. అంటే ఆ భైరవుడు ఈశ్వరుడు చెప్పిన ప్రకారం ఆయన సకల లోకములు తిరుగుతూ కూడా భిక్షాటనం చేస్తూ ఉన్నట్ట. ఒకరోజు అతడు వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠానికి వస్తే లక్ష్మీనారాయణులు ఆ ఆది భైరవుడికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి నమస్కరించారట.
శివస్వరూపుడైనటువంటి ఆ భైరవుడి ప్రభావాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవితోటి నారాయణుడు చేరినట్ట. జలజాక్షి ఇతడు సకల యోగేంద్రులు భావవిధులగాంచు పరమతత్వము. ఆయన భైరవుడు దిగంబరుడు, డమరుకధారి, శూలధారి, ఖడ్గధారి అలా వచ్చినటువంటి ఆది భైరవుణ్ణి చూసి ఇతడే యోగీశ్వరుడు తమ మనస్సులలో చూసేటువంటి పరమతత్వ స్వరూపం లక్ష్మీ ఈ ఆది భైరవుడు. అలివేణి ఇతడు అఖిల భూతములకు ఆధారమగుచు ఇంపారు వెల్పు. సమస్త భూత ప్రపంచము ఎనులో నుంచే పుడుతుంది. కళ్ళకంటి ఇతడు కళ్ళకాలముల యందు నుడివోని శుభమూర్తి నుండు పెద్ద. లలితాంగి ఇతడు అలఘు తేజంబున విశ్వంబు వెలిగించు విశ్వనాథుడు. ఇతడే తన అపారమైనటువంటి తేజస్సుతోటి ప్రపంచాన్ని వెలిగించేటువంటి విశ్వనాథుడినే. అబ్ధి సంభవ ఇతడు హాలహలపు విషము పుక్కిట దాల్చిన విగ్గిలేడు. పాటలీ గంధి ఇతడు భక్తతికి శాశ్వతానందకరుడగు ఈశ్వరుండు. ఇలా భైరవుణ్ణి వర్ణించి మన ఇంటికి వచ్చాడు, మన అదృష్టవంతులం అని లక్ష్మీదేవితో ఆయనకు భిక్ష పెట్టవలసింది అని చెప్పేట. భైరవుడు మహాదేవి ఆ రకంగా భిక్ష పెట్టింది. అలా భైరవుడు సకల లోకములు సంచారం చేస్తూ తన చేతిలో ఆ బ్రహ్మకపాలం ఉండగా బయలుదేరి ఆయన గగన గంగా తరంగిణి, ఆకాశంలో గంగా మందాకిని అని అంటారు. గంగా నదికి ఆకాశంలో దేవలోకంలో ఉంటే మందాకిని అని పేరు. భూమిలో ఉండేటైతే గంగా భగీరథుడు వల్ల బాగా బయటికి వచ్చింది కాబట్టి భూమిలో భోగవతి అని అంటుంటారు. అలా పాతాళలోకంలో ఈయన కాశీలో చూస్తుంటే కాశీ బాగుంది, పైనుంచి చూస్తుంటే కాశీలో అడుగుపెట్టాట. కాశీలో అడుగు పెట్టంగానే కాశీలో ప్రవేశించలేక ఆ కపాలం హాహాకారాలతో మొరబెడుతూ పాతాళంలో పడిపోయిందిట. అతని చేతికి అంటుకున్నటువంటి బ్రహ్మ కపాలం ఊడి భూమి మీద పడినటువంటి చోటుకు కపాల మోచన తీర్థము అని పేరు. ఇప్పుడు కూడా కాశీలో కపాల మోచన తీర్థం ఉన్నది. దాన్ని అక్కడే భైరవుడి యొక్క కపాల భైరవుడి యొక్క మూర్తి కూడా ఉన్నది. ఇవాళ కాశీలో దాన్ని లాట భైరవుడు అని అంటుంటారు అనుకోండి. ఈ విధంగా భైరవుడి యొక్క కథ, కాశీలో భైరవుడు ఎలా అడుగుపెట్టాడో చెప్తూ కుమారస్వామి స్కాందపురాణంలో అగస్త్యుడితో ఇలా చెబుతూ ఉన్నట్ట. అజుడు తానది కుండనను గర్వించిన కరనఖాగ్రమున తచ్చిరము దృంచే సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరా సకల లోకంబులు సంచరించే. వైకుంఠమున రమా వైకుంఠులర్పింప అమృత భిక్షాశనం వారగించే. కాశికా నగరోపకంఠ దేశంబున పగుల వైచే కరంబు బ్రహ్మపునుక ఆధిపత్యంబు వడసే కామారి చేత పరియవైచిన చోనా కాపురము చేసే. కాశికాస్థానమున గేడు గడయు సువే క్రోధ భైరవ దేవుండు కుంభజన్మ. ఇలా ఇతడు క్రోధ భైరవుడు, హరుని క్రోధములో నుండి ఉద్భవించినటువంటి వాడు క్రోధ భైరవుడు. ఇలా కాశీలో ఆయన ఉండిపోవటం జరిగింది. కలశయోని వీటికి బలుతులారి పాపహృద్భైరవుండగు భైరవుండు కాశికా పట్టణం 5 క్రోశములను అవహితుండై అతండు చేటచ్చి కాచు. ఇలా కాశీలో ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ భైరవుడు ఈ రకంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని అంటూ ఈ కాశీలో ఉండేటువంటి భైరవుడు ఆయన రకరకాలైనటువంటి రూపాలతో ఉండటం జరిగింది. వాళ్ళ అష్టభైరవుల గురించి చెప్పుకుంటాం మనం. కాలభైరవుడి ఆలయం అది ప్రధానమైనటువంటిది. అయితే ఈ అష్టభైరవులు భైరవుడి యొక్క స్వరూపములే అయినప్పటికీ కూడా ఇవి పురాణంలో దుర్గాదేవి సృష్టించింది అని చెప్పటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా భైరవుడి యొక్క రూపాలు ఎన్నో ఉన్నవి అని కాశీలో చెప్తుంది.
ఒకసారి చూడండి, దీంట్లో ఏమిటంటే కాలభైరవుడి ఆలయం కూడా ఒకప్పుడు మత్స్యోదరి తీర్థం దగ్గర ఉండేదిట. మత్స్యోదరి తీర్థం కూడా మారిపోయింది. ఇవాళ చరిత్రలో దండయాత్రలలో జరిగినటువంటి వినాశనాలలో కాశీలో ఉండేటువంటి క్షేత్రాలన్నీ మారిపోయినాయి. అలానే భైరవుడి ఆలయం కూడా మారిపోయింది అని చెప్తారు. సరే, ఏదన్నా ఇప్పుడు ఏదో ఒక ప్రదేశాన్ని కాలభైరవుడు ఆలయంగా చెబుతున్నారు, మరొక ప్రదేశాన్ని కపాలభోచన తీర్థంగా చెబుతున్నారు. అక్కడ భైరవుడు ఉన్నాడు, కపాల భైరవుడు ఉన్నాడు. అక్కడ కపాల భైరవుడు, ఇక్కడ కాలభైరవుడు. ఇలా ఇంకో చోట ఆది భైరవుడు అని ఇంకో ఆలయం కూడా ఉంది. ఇలా కాశీలో అష్టభైరవ స్థానాలు ఉన్నాయి. అసితాంగ భైరవుడు ఉన్నాడు. మృత్యుంజయ మహాదేవ మందిరం దారానగర్ ధన్వంతరి కూపం దగ్గర ఆ అసితాంగ భైరవుడి యొక్క ఆలయం ఉన్నది. అలానే రురుభైరవుడు హనుమాన్ ఘాట్ దగ్గర రురుభైరవుడి ఆలయం ఉన్నది. అలానే చండభైరవుడి ఆలయం దుర్గా మందిరం దగ్గర ఉన్నది. క్రోధ భైరవుడి ఆలయం కామాక్షి మందిరం దగ్గర ఉన్నది. ఉన్మత్త భైరవుడి ఆలయం ఒటుక భైరవ మందిరంలో ఉన్నది. కపాల భైరవుడు సరే ఇప్పుడే చెప్పాం, లార్డ్ భైరవుడు రాజ్ఘాట్ దగ్గర ఉన్నది. భీషణ భైరవుడు కాళీదేవి ఆలయం దగ్గర ఉన్నది. దాన్నే భూత భైరవుడు అని కూడా అంటారు. సంహార భైరవుడు గాయఘాట్ పాటాన్ దర్వాజా హనుమాన్ మందిరం ఆ ప్రాంతంలో ఉంది. ఇంకా కొన్ని ప్రసిద్ధమైనవి ఉన్నాయి. ఈ అష్టభైరవులే కాకుండా ఒటుక భైరవుడు ఉన్నాడు. అది కామాక్షి మందిరం, బ్రహ్మచారి అన్నమాట ఆయన. రుద్రభైరవుడు దుర్గా మందిరం దగ్గర ఉన్నాడు. కేదార భైరవుడు కేదారేశ్వరుడి ఆలయంలో ఉన్నాడు. అష్టాంగ భైరవుడు సూర్యకుండం దగ్గర ఉన్నాడు. ఆసభైరవుడు ఆసభైరవ రోడ్ అని ఉన్నది. కాలభైరవుడు సరే ప్రసిద్ధం. ఆనంద భైరవుడు కూడా ఉన్నాడు. ఆనంద భైరవ ద్వంద్వం అని మనకు మంత్రశాస్త్రంలో కనిపిస్తుంది. ఆ ఆనంద భైరవుడు రామ్ఘాట్ సాంగ వేద విద్యాలయం దగ్గర ఉంది. అంటే బిందు భైరవుడు బిందు మాధవ మందిరం దగ్గర భైరవుడు ఉన్నాడు. నృత్య భైరవుడు మీర్ఘాట్, ఆ అవిముక్త భైరవుడు డుంటి మందిరం దగ్గర ఉన్నాడు, గణపతి దగ్గర. దండపాణి భైరవుడు కాల భైరవ మందిరం వెనుక ఉన్నాడు. ఇవి కాక ఇంకా 64 మంది భైరవులు ఉన్నారు కాశీలో. వాళ్ళందరి మూర్తులు కూడా వివిధ స్థానాలలో ఉండి పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఏమిటంటే కాశీలో ఎవరైనా సరే అడుగు పెట్టాలి అని అంటే కాలభైరవుడి యొక్క అనుమతి ఉంటేనే వాళ్ళు అడుగు పెడతారు. ఆయన ఆజ్ఞ లేకపోయేటైతే కాశీలో అడుగు పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు. దివ్యదాక నెగసిన దీర్ఘోరు దేహంబు కాటుక కొండయై కదలుచుండ భూభూ భయంకరార్భటి నిశ్వానంబులు 4 పార్శ్వంబుల నడుచుచుండ. 4 పక్కల 4 శ్వానాలు నడుస్తూ ఉంటాయి. ఆయన వస్తూ ఉంటే డంబైన డమరు గద్వానంబు దివ్యము తన రాక తెలుపుచుండ. అట్టహాసము చేయ యముడైన గుండెలో దడబుట్టి ప్రక్కకు తప్పుకొనగా కాశికా క్షేత్రమందున కాలు పెట్టు ప్రాణుల పరీక్ష చేసి అనుమతించు శూలధరు కాలశాసకు కాళి విభుని కాలభైరవు గురించెదగాఢ భక్తి. అలా పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి భైరవుడు, ఆయన యొక్క అనుగ్రహం లేకపోయేటట్టయితే ఎవరూ అడుగు పెట్టలేరు అనడానికి నేను చిన్న కథ చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఒకసారి ఒక వ్యక్తి నాకు ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో నేను గుంటూరులో కాళీ మందిరంలో ఉండగా ఒక వ్యక్తి ధ్యానంలో కనిపించాడు. అతడు విష్ణుమూర్తి యొక్క ఆకారంలో ఉన్నాడు. స్వామి, మీరు నాకు ఉపకారం చేయాలి అన్నాడు. మీరు మహానుభావులు, విష్ణువులాగా ఉన్నారు, నేను మీకు చేయటం ఏమిటి అంటే, కాదు, నాకు సారూప్య సిద్ధి వచ్చింది, నేను ఒక గాయకుడిని, నేను చిరకాలం వైకుంఠంలో ఉన్నాను నేను చేసినటువంటి పుణ్యం వల్ల. కానీ ఒకసారి కాశీ నుండి విశ్వనాథుడు వచ్చినప్పుడు ఆయన విషయంలో చిన్న అపచారం చేశాను. ఆయనకు స్వామివారు నారాయణుడి దగ్గరికి వెంటనే ప్రవేశం చేయలేదు, ఇప్పించలేదు. ఆయన కోపం వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండదగవు, భూమి మీద పడు అన్నాడు. నేను భూమి మీద పడిపోయినాను. నాకు ఇప్పటికీ కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి, కానీ వైకుంఠానికి పోయేటువంటి శక్తి లేదు.
నాకు మీరు ఆ విశ్వనాథుడు నన్ను క్షమిస్తే తప్ప నాకు మళ్ళీ తిరిగి వైకుంఠ ప్రాప్తి కలగదు అని చెప్పి ఆయన అన్నాడు. అంటే నేనేం చేయగలను స్వామి మీరు అంటే, అట్లా కాదు, నీకు భైరవుడికి నువ్వుంటే ఇష్టం, నువ్వు భైరవుడి దగ్గరికి వెళ్ళు, కాశీ వెళ్ళు. నేను చాలాసార్లు కాశీ వెళ్ళటానికి ప్రయత్నించాను, నన్ను గంగ దాటనివ్వటం లేదు, భైరవుడు శూలం మట్టుకొని ఎదురుగా ఉన్నాడు. నువ్వు వెళితే కాదనడు, నువ్వు వెళ్ళి నా కోసం చెప్పు అన్నాడు. సరే, ఏదో కర్తవ్యాన్ని నెరవేర్చాను అనుకోండి. ఏదైనా సరే మైరేయ మందార మధుపానవశమున తన్మయంబైన చిత్తంబువాని సుర్రకాంతలందీయ సురమరింతగ త్రాగి ఇంపైన కన్నులకెంపువాని భైరవీగణముతో ప్రణయ భీషణముగా శృంగార నాట్యంబు చేయువాని సుకవిచంద్రులు భక్తి స్తుతింప హర్షించి లలితాట్టహాసముల్ సల్పువాని. కవీశ్వరులు స్తోత్రం చేస్తే ఆయన చాలా హర్షించి పొంగిపోతాట. ప్రత్యక్షమైనట్టి భైరవస్వామిచే సిద్ధ సారస్వత శ్రీ వివరించే అన్నాడు. వల్లభరాయుడు అనేటువంటి వ్యక్తి చెబుతూ, భైరవుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు కవిత్వం వచ్చింది అన్నాడు. లోకంలో చాలామంది సరస్వతీదేవి వల్ల వచ్చింది, ఆ దేవత వల్ల వచ్చింది అని తమ తమ ఇష్టదేవతలను చెబుతుంటారు అనుకోండి. భైరవుడి వల్ల కవిత్వం వచ్చింది అని చెప్పినటువంటి వాడు ఇతడు. నువ్వు చాలా అపూర్వమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు వల్లభరాయల వారు. అలా కాశికాక్షేత్ర నిత్య జాగ్రద్విహారు కలుష సంహార శూరు శంకర కుమారు స్తబ్ధ యమఘంటికా ఘణత్కారు ధీరు ప్రమద పరివారు కాలభైరవుని గొలుతూ. కాలభైరవుని యొక్క గర్జన వినిపిస్తే చాలు యమఘంటలు ఆగిపోతాయిట, యముడు వెనక్కి వెళ్ళిపోతాడు, రాలేడు. అట్లాంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి కాలభైరవుని గురించి అద్భుతంగా శంకరాచార్యుల వారు రాశారు. ఆయన రాసినటువంటి కాలభైరవ స్తుతి అపూర్వమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. కాలభైరవ అష్టకం చాలా రమణీయంగా ఉంటుంది, శంకరాచార్యులు వారు రాసింది. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవరాజు ఇంద్రుడు సేవిస్తూ ఉంటాడు ఆయన్ను. ఆయన నాగ యజ్ఞోపవీతి చంద్రధరుడు, నారదాది యోగీశ్వరులందరూ కూడా ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమిప్సిదర్ధదాయకం త్రిలోచనం కాలకాల అంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవుడు ఆయన కాలకాలుడు, మృత్యువును జయించినటువంటి వాడు. యముడు కూడా ఆయన ముందు నిలవడు. భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆయన నడుముకు కట్టుకునేటువంటి ఆ కాంచికలో బంగారు కింకిణులు మోగుతూ ఉంటాయిట, చిరుగజ్జెలు మోగుతూ ఉంటాయిట. అలానే ఆయన పాదములకు కూడా గజ్జెలు ధరించి ఉంటాడు. అంటే కాటికాపరులు వెనకటి రోజుల్లో ఊళ్ళోకి వచ్చేటప్పుడు వాళ్ళు వస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలియటం కోసం అని చెప్పి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఊళ్ళోకి వచ్చేవాళ్ళుట. ఓ కాటికాపరు వస్తున్నాడు అని అందరూ అనుకునేటువంటి వాళ్ళు. నాకు ఒకసారి ఆ దర్శనం కలిగితే ఆ పద్యం చెప్పాను. రజ్జువుతాల్చి వచ్చు యమరాజును వెనుకకు పంప గంగలో మజ్జనమాచరించి నిశి మధ్యను ధ్యానము చేయ శూలి గజ్జల నొప్పు స్వీయ పద కంజములన్ కనిపింపజేయు ఆ కజ్జల రూపు నిందలతూ కాశికనేలెడు కాలభైరవున్. ఆ శిష్యుల్లో ఒకడు, భక్తులలో ఒకడు, వాడికి ఆయువు తీరిపోయింది, వాడు రేపు మరణిస్తాడు అని అంటే, స్వామి వాడు నాకెంతో సేవ చేస్తున్నాడు,
వాడి గండాన్ని తప్పించు అని అంటే ఆయన ఈ తన రూపాన్ని దర్శనమిచ్చి యమపాశాన్ని అక్కడికి రాకుండా చేసి యమరాజును వెనకకు పంపించి వేశాడు ఆయన. అటువంటి ఆ ఖజ్జల రూపుని కాటుక కొండలాగా ఉండేటువంటి ఆ కాలభైరవుని స్మరిస్తూ ఉన్నాను. ధర్మచేతుపాలకం అధర్మవర్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆయన జడలు ఎర్రగా ఉంటాయి. ఆయన కపిల జటాఛటల్ కపిల కంజ విలోచనముల్ శ్మశాన భస్మపు పరతోడ ధూసరితమైన వినీల శరీరమప్పాం శూలపు కొనగృచ్చి దుష్టరిపులన్ పరిమార్చడి స్వామి నీకునై కపురపు తావులేను నవకావ్యము తెచ్చిది స్వీకరింపుమా. స్వామి నీకోసం కర్పూర గంధము కలిగినటువంటి మనోహరమైన పద్యములతో కూడినటువంటి కావ్యం తీసుకొచ్చారు స్వామి, దీన్ని స్వీకరించు. రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవ స్వామి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలుగునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.